అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 29వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే జకర్యా గ్రంథము మనం చూస్తూ వస్తున్నాము. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము గుండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దేనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి కృపావార్త చూసినట్లయితే, బహుగా సంతోషించుడి, నీ రాజు నీతిపరుడు. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడి అనమాట, నీ రాజు నీతిపరుడు అనే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో ప్రియులారా, మన రాజు నీతిపరుడు కాబట్టే మనం సంతోషించాలి, బహుగా సంతోషించాలి. మన రాజు నీతిపరుడు, ఆయన నీతి కలిగిన వారుగా ఈ భూమి మీద జీవించాడు, నీతి కలిగిన వాడికి లోకానికి వచ్చాడు, నీతి కలిగిన రాజుగా ఆయన ఉన్నాడు. ఈ లోకంలో ఎందరో రాజులు ఉంటూ వచ్చారు, వారి జీవితంలో నీతి లేని అనుభవాలు చాలామంది రాజుల్లో ఉన్నాయి. చాలామంది నీతి లేనటువంటి వారిలో ఒకరు ఎవరు అని అంటే, ఈ లోకంలో ఉన్న రాజులు చాలామంది ఉన్నారు, కానీ వారు నీతి లేనటువంటి వారు ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే, రండి, నిర్గమాకాండము, నీతి లేనటువంటి రాజు. నిర్గమాకాండము మనం చూసినట్టయితే, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే నిర్గమాకాండంలో మనం చూస్తూ వస్తున్నాం. నీతి లేని రాజుల్లో మొదటి వ్యక్తి ఎవరు అని అంటే, దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషే ఇట్లనెను, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించుతుని, నిన్ను నీ అన్న అహరోనుకు నీకు ప్రవక్తగా ఉండెను. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయం కఠినపరిచి ఐగుప్తి దేశంలో నా సూచక్రియలను, నా మహత్కార్యం విస్తరింపజేసేదను. అక్కడ మొదటి కోణాన్ని చూస్తున్నాం. నీతిపరుడైన రాజులు ఎవరంటే యేసు ప్రభువే. బైబిల్లో నీతి లేని రాజులు కొంతమంది ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే ఫరోను చూస్తున్నాం. ఎవరండి? ఫరో అంటే యోసేపు దినాల్లో ఉన్న ఫరో కాదు, అదొక బిరుదు. కానీ ఇక్కడ మోషే యొక్క దినాల్లో చూసినప్పుడు ఇక్కడ ఒక రాజు ఉంటూ వస్తున్నాడు. ఎవరంటే ఇతడు ఫరో. ఇతడు ఎలాంటి వాడు అంటే నీతి లేనివాడు కాబట్టే, నీతి లేనటువంటి రాజు కాబట్టే మరి ఈ యొక్క మోషే అనేక పర్యాయములు ఫరో దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇదిగో దేవుడు తన ప్రజలను సేవించడానికి పంపించమంటున్నాడు, నువ్వు పంపించన్నప్పుడు ఫరో పంపించడు. ఒక్కోసారి ఆ భయంకరమైన గోతలు వచ్చినప్పుడు ఏమంటాడు, ఇప్పుడు తీసుకెళ్ళిపోండి, మీ దేవుడిని వెంబడించుకోవడం, మీరు వెళ్ళి ఆరాధన చేయండి అంటాడు. మళ్ళీ హృదయం కఠినం చేసుకుని అంటాడు, మళ్ళీ కఠినం చేసుకుని వాళ్ళని పోనీకొని అటగిస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే నీతి లేనివాడు, నీతిమంతుడు మరణం వచ్చినా ఇచ్చిన మాట తప్పడు. కానీ ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి రాజుల్లో మొదటి రాజు ఎవరంటే ఫరో. ఇతని జీవితాన్ని చూస్తున్నాం. ఇతను ఎలాంటి వాడు అంటే, ఒక రాజుగా ఉండే అనుభవాన్ని ఇతను చూస్తున్నాం, ఈ ఫరో ఎలాంటి వాడంటే, మొట్టమొదటిగా ఈ ఫరో ఎలాంటి వాడంటే నీతి లేనటువంటి వాడు. నీతి లేని రాజుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఫరోనే. దేవుడు ఎన్ని తీర్పులు చేస్తున్నా, దేవుడు ఎంతగా సరిదిద్దుకోమన్నా, దేవుని ఒకరితో ఎంత వస్తున్నా అప్పటికప్పుడే మారుమోసి పొందిన వాడుకుంటాడు, అప్పటికప్పుడే సరి చేసుకున్న వాడుకుంటాడు, మరలా యథాస్థితిగా పాత జీవితాన్ని జీవిస్తున్నాడు. నీతి లేనివాడు, మీ దేవుని మీరు ఆరాధించుకోండి వెళ్ళనని చెప్పి కూడా ఇచ్చిన మాట తప్పుతున్నటువంటి వాడు. కాబట్టి ఈ నీతి లేని రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరంటే ఫరో. కానీ మన ప్రభు యేసు ప్రభు వారు ఫరో లాంటి వాడు కాదు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. అంత గొప్ప దేవుడు కాబట్టి, అంత గొప్ప ప్రభు నీతిపరుడుగా వస్తున్నాడు కాబట్టి మనం సంతోషించాలి. ఫరో లాంటి ప్రభు రాజు కాడు మన ప్రభు, రాజులకే రారాజు ఆయన. అంత గొప్ప ప్రభు మన కొరకే భూమి మీదకి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మరణ భూస్థాపన ద్వారా ఇంత గొప్ప రాజుగా మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చినందుకై ప్రభువుని బట్టి సంతోషించి ప్రభుని ఆరాధించే వారికి ఉందాం. ఇది మొదటి కోణం. సో మొదటి రాజు ఎవరంటే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎవరు ప్రియులారా? మొదటి రాజును చూసినట్టయితే ఎవరైనా ఫరో. ఇక్కడ రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. రెండో మాటను చూసినట్టు ప్రియులారా, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 4వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 4వ వచనం. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయనట్లు ఈ జన సమూహంలో చుట్టూనున్నది యావత్తును ఇప్పుడు నాకివేయననిరి. ఆ కాలం ముందు సిపోరా కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఎవరండి? బాలాకు మోయాబీలకు రాజు. ఈ బాలాకు యొక్క జీవితం చూసినట్టయితే మోయాబీలకు రాజుగా ఉంటూ వస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి యొక్క జీవితం చూడండి. దేవుడు
ఎన్నో గొప్పగా చేసి పోయినండి అలాంటి స్థితి తను ఎలాంటి వాడైనా ఒక రాజు యొక్క అనుభవంలో తను ఉంటాడు కదా, దేవుని కృపను బట్టి రాజు యొక్క స్థితిలో ఉంటాడు కదా, తన జీవితాన్ని తను కాపాడుకోవచ్చు కదా. ఒక నీతి కలిగిన వాడికి ఉండాల్సిన రాజే నీతి తప్పిన వాడై దేవుని ప్రజలను చంపించడానికి వస్తున్నాడు, దేవుని ప్రజలకు హాని చేయడానికి వస్తున్నాడు, దేవుని ప్రజలకు కీడు చేయడానికి వస్తున్నాడు. ఈ యొక్క దేవుని ప్రజల్ని వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఏం నష్టం చేసిన వారు కూడా కాదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మోయాబీల రాజుకి ఏ కీడు చేయాల, అయినప్పటికీ మోయాబీల రాజు అయినటువంటి రాజు ఎవరు ఈ బాలాకు ఏం చేస్తున్నాడు, మోయాబీలకు రాజు అయినటువంటి బాలాకు ఇప్పుడు ఈ దేవుని ప్రజలైన వారికి కీడు చేయాలనుకుంటున్నారు. ఒక నీతిపరుడు ఎదుటి వ్యక్తికి కీడు చేయాలని ఇష్టపడ్డు. యేసు ప్రభు నీతిపరుడు కాబట్టి ఆయన ఎదుటి వ్యక్తికి కీడు చేయాలనుకోలా. యేసు ప్రభు నీతిపరుడు కాబట్టి ఇచ్చిన మాట తప్పట్లా. యేసు ప్రభు నీతిపరుడు కాబట్టి ఎదుటి వ్యక్తికి కీడు చేయాలనుకోవట్లే. ఆయన కీడు చేసేవారు కూడా మేలు చేయాలనుకుంటాడు. కానీ ఇక్కడ బాలాకు అనే రాజు యొక్క జీవితం చూడగా అతడు ఎదుటి వ్యక్తులకి అతడు రాజు అయ్యిండు కూడా ఎదుటి వ్యక్తులకి కీడు చేసే స్వభావం కలిగిన వాడు కొంటున్నాడు. కానీ నీతిపరుడైన రాజు ఆయన ఇచ్చిన మాట తప్పడు. నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తులకి కీడు చేసేవాడు కొంటాడు. ఇది నీతిపరుడైన రాజు చేసే పనులు కాదు. నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తికి కీడు చేయడు, ఎదుటి వ్యక్తి ఇచ్చిన మాట తప్పేవాడు కొంటాడు. కానీ ఇక్కడ తప్పుతున్నాడు, ఫరో తప్పుతున్నాడు, బిలాము కూడా తన మార్గాన్ని తప్పిపోతున్నాడు. అంటే బాలాకు కూడా తన మార్గాన్ని తప్పిపోతున్నాడు. అంటే కారణం ఏంటంటే వీరు నీతిపరులైన రాజులు కాదు కాబట్టి మనం వారిని బట్టి సంతోషించడానికి అవకాశం లేదు. కానీ మన ప్రభు యేసు ప్రభువుని బట్టి మనం సంతోషిస్తాం. ఎందుకంటే ఆయన నీతిపరుడైన రాజు, ఇచ్చిన మాటను తప్పడు. ఆయన అనేకులు కీడు చేసేవాడు కాదు, కీడు చేసేవాడిని కూడా క్షమించకుండా లక్షణం కలిగిన వాడు. ఇక మూడవదిగా చూసినట్టయితే రండి, దేవుని ఒక వాక్యాన్ని చూసినట్టయితే మూడో రాజు గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి రాజు అని అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, మూడవ రాజు గురించి మనం చూస్తున్నాం. ఎవరైనా మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 8:2 నీవు యెరికోను దాని రాజును ఏమి చేసితివో అది హాయికిని దాని రాజుకును చేసేదవు. కాబట్టి యెహోషువ గ్రంథం 8వ మనం చూసినట్లయితే యెరికో జీవితంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు మనం చూస్తున్నాం. యెరికోకి జరిగినటువంటి పరిస్థితులు, యెరికో జీవితంలో ఎదురైనటువంటి యెరికో రాజు కానీ ఇక్కడ రాయబడుతున్నమాట. యెరికో రాజు చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ, నీవు యెరికోను దాని రాజునకు ఏమి చేసితివో. యెరికో రాజు గురించి కూడా చూస్తున్నాం. యెరికో రాజు యొక్క విధానం చూడగా అతని స్వభావం వేరుకుంది, అతని మనస్తత్వం వేరుకుంది. దేవుని ప్రజలను పోనేటానికి అవకాశం ఇవ్వనటువంటి వాడు, దేవుని ప్రజలను వెళ్ళటానికి కూడా మార్గాన్ని సిద్ధపరచినటువంటి వాడు, దేవుని ప్రజలకు విరోధంగా ఉన్నటువంటి వాడు, దేవుని ప్రజలు విరోధమైన జీవితం కలిగినటువంటి వాడు, దేవుని ప్రజలకు క్షేమాన్ని చూసేటటువంటి వాడు కాదు. దేవుని ప్రజల క్షేమాన్ని చూడకోకుండా దేవుని ప్రజల యొక్క నష్టాన్ని చూసేటటువంటి వాడు. ఒక రాజేమో ఇచ్చిన వాడు తప్పేవాడు, ఒక రాజేమో మరి మనం చూస్తూ వస్తున్నాం కదా, ఆ రాజు యొక్క జీవితంలో బాలాకు ఏమో తను ఎదుటి వ్యక్తులు కీడు చేసేవాడు ఉన్నాడు. ఒకడేమో ఇచ్చిన మాట తప్పుతున్నాడు, ఇంకో రాజు ఏమో ఎదుటి వ్యక్తులు కీడు చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ రాజు చూడగా వీరి ఎదుటి వ్యక్తులు ప్రజల యొక్క క్షేమాన్ని చూసేవాడు కాదు. ఎదుటి వ్యక్తి ప్రజల యొక్క క్షేమాన్ని చూసిన అనుభవం యెరికో రాజులో లేదు. యెరికో రాజు యొక్క జీవితం ద్వారా ఎదుటి వ్యక్తుల నష్టాన్ని చూస్తారు. చూడండి, యెరికోకి ప్రజలు వెళ్ళి అక్కడ వేగుల వారికి వెళ్ళి ఆ ప్రజలు అక్కడ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వేష అయినటువంటి రాహాబు దగ్గరికి మనుషులు పంపిస్తారు. ఈ మార్గంలో ఈ ప్రాంతంలో ఎవరు వేగుల వారు వచ్చారంట, వారు ఎక్కడ ఉంటారు మాకు అప్పగించండి అంటాడు. అంటే ఒక రాజు యొక్క స్వభావం, మనుషులు పంపించామంటారు, వేగుల వారిని చంపడానికి చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక మనిషి యొక్క క్షేమాన్ని చూడట్లా, ఒక మనిషి యొక్క క్షేమాన్ని చూసిన వాడు కాదు. ఒక నీతిపరుడైన రాజు ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి క్షేమాన్ని చూస్తాడు, ఎదుటి వ్యక్తి నష్టాన్ని చూడడం. కానీ ఇక్కడ యెరికో రాజు చేస్తున్న పని ఏంటంటే ఎదుటి వ్యక్తుల యొక్క నష్టాన్ని, అంటే నీతిపరుడు ఎలా ఉంటాడో నీతిపరుడైన రాజు వల్లే లేడు. కాబట్టి ఇచ్చిన మాట తప్పే ఒక రాజు ఉంటాడు నీతిపరుడు రాజుగా లేకుండా, ఇంకో రాజు చూడగా ఎదుటి వ్యక్తులకి కీడు చేసేవాడు ఉన్నాడు, ఇంకో వ్యక్తి చూడగా ఎదుటి వ్యక్తులకు క్షేమం కాకుండా మేలు చేయకోకుండా నష్టం చేసేవాడు ఉన్నాడు. ఇలాంటి రాజులు ఉన్నప్పుడు, ఇలాంటి రాజులు ఉన్నంత కాలం, ఇలాంటి రాజులు ఉన్నప్పుడు ప్రియులారా వారు నీతిపరుడు కాదని గుర్తెరగాలి. నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తికి ఇచ్చిన మాట తప్పుడు, నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తికి ఏడు చేయడు, నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తిని నాశనం చేయాలని చూడు, ఆ వ్యక్తిని కాపాడాలి, క్షేమాన్ని కలిగి ఉండాలి, ఆ వ్యక్తి క్షేమాన్ని వాళ్ళనే చూస్తాడు. ఇది మూడో రాజు. ఇక నాలుగో రాజు గురించి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 18వ ఇక్కడ మరొక రాజును చూస్తున్నాం. నాలుగో రాజు ఎవరంటే రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 18వ 6వ దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చి స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబూర్లతోనూ సాంబ్రంతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనటకి వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేసి వాయించురి. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును హతము చేసినది. ఈ మాటలు సౌలులోకి ఇంపుగా నుండినందున అతడు బహుగా కోపం తెచ్చుకుని
వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరేమి అతడు తీసుకోనగలడని అనుకోనేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు కలిగాను. ఒక నీతిపరుడైన రాజు విషపు చూపు కలిగిన వాడుగా ఉండడు. ఒక మాట చెప్పండి, అసూయ కలిగిన వాడుగా, విషపు చూపు కలిగిన వాడుగా ఉండడు. ఒక నీతిపరుడైన రాజు ఎలాంటి వాడంటే అసూయపరుడు కాదు, అసూయపరుడిగా ఉండడు, అసూయ కలిగిన వాడుగా ఉండడు. ఎందుకంటే తన రాజ్యంలో తన బిడ్డలు తనంతటి వారు అవుతుంటే సంతోషిస్తాడు తప్ప అసూయపడడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ రాజు సౌలు ఏం చేస్తున్నాడు, అతిశయపడుతున్నాడు. అక్కడ ఫరో ఇచ్చిన మాట తప్పుతున్నాడు. బాలాకు ఆయన ఎదురు వ్యక్తులు కీడు చేయాలనుకుంటున్నాడు. ఇంకా చూడగా ఎరుకో రాజు ఎదురు వ్యక్తులు నాశనాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడగా అసూయపరుడైన రాజు కొంటున్నాడు. ఒక నీతిపరుడైన రాజు నుండి గుణలక్షణాలు ఇవి కాదు. ఒక నీతిపరుడైన రాజు ఇచ్చిన మాట తప్పడు. ఒక నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తి కీడు చేయడు. ఒక నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకోడు, అతని మేలును కోరుకుంటాడు. నీతిపరుడైన రాజు 4వది ఏం చేస్తాడంటే విషపు చూపు కలిగి అసూయ కలిగి ఉండడు. ఒక వ్యక్తిని ఆ ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్తానికి, ఒక వ్యక్తిని అభివృద్ధి పరచడానికి, ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేయడానికి, ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తానికి ఇష్టపడతాడు తప్ప ఇంకా ఒక వ్యక్తిని కించపరచాలని చూడడం. యేసు ప్రభు చూడండి, ఒక వ్యక్తిని కించపరచాలని కాదు, ఒక వ్యక్తిని పైకి లేవనెత్తాలని, ఒక వ్యక్తిని అభివృద్ధి పరచాలని, ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో ఉండాలని, కింద స్థితిలో ఉన్న మానవుని దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడం కొరకే ఆయనే నీతిపరుడైన రాజుకి లోకానికి వచ్చి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరిశిలో చనిపోయినటువంటి త్యాగము ద్వారా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇంకా ఇప్పుడు యేసు ప్రభు వారే మానవులైన మనల్ని ఆయన ఉన్న స్థానంలోకి ఆయన సింహాసనం మీదకి తీసుకెళ్తున్నాడు. ఇక్కడ సౌలుకి దేవుడిచ్చిన సింహాసనం మీద మరొకరు వస్తున్నాడని కాదు, మరొకరికి అవకాశం ఉన్నట్టుగా దేవుడు మనుషులు గణపరిస్తేనే సౌలు అసూయతో ఉన్నాడు, అసూయ కలిగిన వాడుకుంటాడు. మరి దేవుని కుమారుడు అయి ఉండి తన సింహాసనం మీద మనకు స్థానం ఇస్తున్నాడంటే దేవుని కుమారుడికి అసూయ ఉండొద్దా? కానీ ఉండదు. అది ఎందుకు? ఆయన నీతిపరుడైన రాజు, అసూయ అన్నది ఉండదు ఆయనలో. ఒక నీతిపరుడైన రాజులో అసూయ ఉండదు. అసూయ లేకుండా తన సింహాసనం మీద మనం కూర్చునే స్థానాన్ని మనకి ఇస్తున్నాడు. అందుని బట్టి బహుగా సంతోషించాలి. అంత గొప్ప రాజు నీతిపరుడుగా మన మధ్యలోకి వచ్చి మన కొరకే కలువరిశిలో త్యాగం చేసినందుకు. ఇది 4వ రాజుని గురించి చూస్తున్నాం. 5వ రాజు చూసినట్టయితే రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే యెషయా గ్రంథము 5వ రాజు గురించి మనం చూస్తున్నాం. 5వ రాజు ఎవరంటే రాజు? క్షమించండి, యెషయా గ్రంథం కాదు, ఇక్కడ మనం చూస్తున్న మాట రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 1వ వచనం. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపించబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవేగా. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలుకు రాజు ఆహాబు. ఈ ఆహాబు నీతిపరుడుగా లేడు. ఒక నీతిపరుడు అయితే అన్య దేవతలను ఆరాధించమని, అన్య దేవతలు సాగిలిపడమని, వాటిని సృష్టించమని, వాటి సాగిలిపడమనడు. ఇంకా ఎదుటి వ్యక్తి కొరకు, లేదా ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు నాబోతు ద్రాక్ష తోట ఇవ్వలేదని ముఖం మార్చుకున్నాడు, మూతి ముడుచుకున్నాడు. అంతేనా? భార్య చెప్పిన మాటలు వింటున్నాడు. ఒక నీతిపరుడైన రాజు వేరే వారి దాని మీద ఆశపడ్డావు. ఒక మాటలో చెప్పాలంటే వేరే వాటి మీద ఆశపడ్డావు. తనకు కలిగిందే మనకి ఇస్తున్నాడు. నాకు కలిగినవన్నీ నీవి, నీ కలిగినవన్నీ నావి అంటున్న తండ్రితో అన్నాడు యేసు ప్రభువు. ఆయన కలిగినవన్నీ మనకి ఇచ్చాడు. ఒక నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తి దాని మీద ఆశపడ్డాం. ఆశ కలిగిన వాడికి ఉండడు. తనకు కలిగిన ఇవ్వటానికి ఇష్టపడతాడు. ఈయన నీతిపరుడైన రాజు యేసు ప్రభువు. నీ రాజు అంటే నా రాజు, మన రాజు, నీతిపరుడైన రాజు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఆయన కలిగినవన్నీ మనకి ఇచ్చేస్తున్నాడు. ఆశ కలిగిన వాడు కాదు, మన వాటి మీద ఆశ కలిగిన వాడు కాదు, మన దగ్గర ఉన్న వాటి మీద ఆశ కలిగిన వాడు కాదు. ఆయన కలిగినవన్నీ కూడా మనకిచ్చేసేటటువంటి వాడు. ఆయన మన దగ్గర ఉన్న వాటి మీద ఆశపడేటటువంటి గుణలక్షణం కలిగిన వాడు కాదు. చూడండి, ఆహాబు దేవుని ప్రజలకు రాజు ఏం చేస్తున్నాడు? నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఒక నీతిపరుడైన రాజు అసలు ఆశపడ్డావు. ఆయన గుణలక్షణం కాదు అది. ఒక నీతిపరుడైన రాజు అలా ఉండడు. ఒక నీతిపరుడైన రాజు ఇచ్చిన మాట తప్పడు. ఒక నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తి కీడు చూడ్డు. ఒక నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తి నాశనం చూడ్డు. ఒక నీతిపరుడైన రాజు మనం చూస్తూ వచ్చిన ఆ 4వ రాజు గురించి చూసినట్టయితే ఆ రాజు వలె, ఆ మనుషుడి వలె ఆ ఎదుటి వ్యక్తి మీద అసూయ కలిగి ఉండడు. ఇంకా నీతిపరుడైన రాజు ఎదుటి వ్యక్తిది ఏది కూడా ఆశించడం, తనకి కలిగినవన్నీ ఇచ్చేస్తాడు. అది నీతిపరుడు అంటే ఒక మాట చెప్పాలంటే ఇచ్చిన మాట తప్పలేదు, ఇంకా కీడు చేయటం లేదు, ఇంకా ఎదుటి వ్యక్తి నాశనాన్ని చూడకుండా అతని జీవాన్ని కోరుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తి మీద అసూయ లేదు, ఎదుటి వ్యక్తి దాన్ని ఆశించిన వాడు.
ఎవరైనా ఉన్నారంటే నీతిపరుడు అతడు, ఆయనే ప్రభువైన యేసు ప్రభువారు. ఇంత గొప్ప రాజు మనకి ఈ లోకానికి వచ్చినందుకై ఆయన్ని బట్టి మనం సంతోషించే వారమై, సంతోషిస్తూ దేవుని గణపరిచేవారుగా మనం ఉండినట్లు ఇంత గొప్ప రాజు ఇచ్చిన మాట తప్పుకోకుండా, ఎదుటి వ్యక్తి ఈడు చేయకోకుండా, ఇంకా తన జీవితంలో ఎదుటి వ్యక్తి ఆశించుకోకుండా, ఇంకా ఎదుటి వ్యక్తి మీద అసూయ కలిగి ఉండకోకుండా, ఎదుటి వ్యక్తికి ఏ నష్టం చేయకోకుండా అందరికీ క్షేమము మేలుని చేసిన వాడు ఈ నీతిపరుడైన రాజు. అందరికి మేలు చేయడం కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించిన వాడు. ఎంత గొప్ప నీతిపరుడైన రాజు భూమి మీద మన కొరకు వచ్చి కలువరిశిలలో ఆయన త్యాగం చేసి మన కొరకై కార్యం చేసి పరలోకానికి వెళ్ళినందుకై, ఆ గొప్ప ప్రభు దగ్గరికి మరలా మనం వెళ్ళబోతున్నందుకై ఆ నీతిపరుడైన ప్రభువుని బట్టి మనం సంతోషించేవారుగా, ఆ రాజును బట్టి సంతోషించేవారు ఉన్నట్లు ప్రభు సాయించాను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. మీరు ఎలాంటి నీతిపరుడైన రాజుగా ఉన్నారు, అలాంటి నీతిపరుడైన రాజు యొక్క సహవాసంలోకి వచ్చిన మేము ఆ నీతి కలిగిన వారికి ఉన్నట్టు సాయించండి. నీతి లేని రాజులు భూమి మీద 5 ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒక 5 చూసాం. అలాగే మేము జీవించుకోకుండా నీతి కలిగిన రాజులమై ఈ సన్నిధిలో జీవించడానికి సాయించమని ప్రభువైన యేసుక్రీస్తుని ఇద్దరిమంది కాపుదల మీ నడిపింపు కోరుకుంటూ, మా రాజు అయిన నిన్ను బట్టి సంతోషించి ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు మిమ్మల్ని మహింపరిచే వరకు స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు ప్రార్థిస్తున్నాను.